భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తే ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తీరిపోతుంది. అంతటి శక్తి దీపారాధనకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. చాలా సులభంగా దీపారాధన ఎలా చేయాలో, ఏ నూనెతో దీపారాధన చేయాలి, దీపంలో ఎన్ని వత్తులు వేయాలి, పూజా నైవేద్యాలు అలాగే దేవునికి సమర్పించవలసిన పుష్పాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై హనుమాన్ అని కామెంట్ చేయండి. చాలా సులభంగా కేవలం 10 నిమిషాల్లోనే నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇల్లంతా శుభ్రం పరుచుకొని దీపపు కుందులను కూడా శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో ముగ్గు వేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజలో వెలిగించే దీపపు కుందులకు కుంకుమ బొట్టు పెట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపారాధన చేయవచ్చును. దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకుని పువ్వులు లేదా అక్షంతలను సమర్పించాలి. అయితే అగ్గిపులతో మాత్రం దీపాన్ని వెలిగించకూడదట. కర్పూరంతో కానీ అగరవత్తులతో కానీ దీపాన్ని వెలిగించాలి. చివరిగా హారతి సమర్పించిన ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించాలి. ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయాలి. అయితే దీపంలో వెలిగించిన వత్తులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 2 వత్తుల నుండి 5 వత్తుల వరకు ఉపయోగించాలి. 2 వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడకుండా అన్యోన్యంగా ఉంటారు. అలాగే 3 వత్తులతో దీపారాధన చేస్తే సంపద, జ్ఞానం మరియు శక్తిని ప్రసాదిస్తుంది అన్న నమ్మకం. 3 వత్తులతో దీపారాధన చేస్తే త్రిమూర్తుల రూపంగా భావిస్తారు. అలాగే 4 వత్తులతో దీపారాధన చేస్తే పాపాలన్నీ తొలగిపోయి ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారని, అలాగే అదృష్టంతో పాటు మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు కలుగుతాయి. తద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక 5 వత్తులతో దీపారాధన చేస్తే చాలా శుభసూచకంగా ప్రతి నిత్యం 5వ ఒత్తులతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట. ఈ విధంగా ఒత్తులతో సంఖ్యను బట్టి మీ పూజకు పుణ్యం దక్కుతుంది పండితులు సూచిస్తున్నారు. ఇక పూజలో ఉపయోగించే పుష్పాలకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది కాబట్టి ఏ పుష్పాలతో దేవుని పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయని ఇప్పుడు తెలుసుకుందాం. ఎరుపు రంగు గులాబీ పూలతో దేవుణ్ణి పూజిస్తే అఖండ ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా దుర్గాదేవిని అలాగే లక్ష్మీదేవి గులాబీ పూలతో పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అలాగే చామంతి పూలతో పూజ చేస్తే మన ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి నమ్మకం. అదేవిధంగా గన్నేరు పూలతో పూజ చేసే శత్రుపీడలు తొలగిపోయి మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. నీలం రంగు శంకు పుష్పాలతో పూజ చేస్తే ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా సకల దేవత ఆశీర్వాదం కలుగుతుంది. అలాగే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మందార పూలతో పూజ చేస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక తామర పూలతో పూజ చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంటి సంపాదన విపరీతంగా పెరిగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని నమ్మకం. అలాగే మల్లెపూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో పూజ చేసి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చును. ఇక దేవుని పూజలు ఏ నైవేద్యం సమర్పించాలి, వాటి వలన కలిగే శుభ ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను దేవునికి నివేదించి ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చును. అలాగే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధించాలంటే దేవుని పూజలో అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించవచ్చును. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు దేవునికి నైవేద్యంగా సపోటా పండును నివేదించవచ్చును. వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులతో ఆరోగ్య ఇబ్బందులతో బాధపడేవారు నేరేడు పండ్లతో దేవునికి నివేదించవచ్చును. మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంట్లో సంపాదన పెరిగి ద్రాక్ష పండ్లను దేవునికి నివేదించవచ్చును. దేవునికి నైవేద్యంగా పంచదార నివేదిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించేవారు పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా వివిధ రకాల నైవేద్యాలతో దేవుణ్ణి పూజించుకోవచ్చును. అలాగే ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అత్యంత శుభపరంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటిపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అన్న నమ్మకం కాబట్టి
విపరీతమైన సంపాదన కోరుకునేవారు ప్రతినిత్యం ఆవు నెయ్యితో దీపారాధన చేయవచ్చును. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే, అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి చెడు కర్మలు అలాగే కష్టాల నుండి విముక్తి కలిగి మీ జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి. అలాగే శని దోషాలతో బాధపడేవారు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయవచ్చు. ఇక కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందట. మానసిక ప్రశాంతతను కూడా లభిస్తుంది కాబట్టి ఆరోగ్యాన్ని కోరుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయవచ్చును. అలాగే మనం చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటి వారు ఆముదంతో దీపారాధన చేస్తే మీ కుటుంబం మొత్తానికి దీర్ఘాయుష్తో పాటు సిరి సంపదలు వర్ధిల్లుతాయి. అలాగే వేప నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. నువ్వుల నూనెలో వేప నూనె కలిపి ఇంట్లో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. మరి ముఖ్యంగా పంచదీపం నూనెతో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. పంచదీపం నూనె అంటే 5 రకాల నూనెలు కలిపి దీపారాధన చేస్తారు. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, ఆముదం మరియు వేప నూనె ఈ 5 నూనెలు కలిపి దీపారాధన చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ఈ విధంగా పూజలో ఉపయోగించే ఒక్కొక్క నూనెకు ఒక్కొక్క విశిష్టత ఉన్నది కాబట్టి అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో తప్పనిసరిగా దైవ మంత్రాలు చదవవచ్చును. దేవుని మంత్రాలకు చాలా దైవశక్తి ఉంటుంది. పూజలో దైవ మంత్రాలను చదివితే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. పూజలో పెద్ద పెద్ద స్తోత్రాలు చదవలేని వారు దైవ మంత్రాలను జపించాలో తెలుసుకోండి. ఓం నమ శివాయ, ఓం గణపతి నమః, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, ఇలా కొన్ని మంత్రాలను చదువుతూ పూజ చేస్తే మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి అలాగే ధనాన్ని కోరుకునేవారు ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని జపించవచ్చును. అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ఓం శ్రీ హనుమతే నమః ఏ మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఇలాంటి చిన్న చిన్న దైవ మంత్రాలను చదువుతూ ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఇక దేవుని పూజలో తప్పనిసరిగా పాటించవలసిన 10 ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకోవచ్చును. ఇంట్లో దీపారాధన చేసేవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఆరోగ్య సహకరించక తలస్నానం చేయలేని వారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేయవచ్చును. ఇక పూజలో ఉపయోగించే దీపపు ప్రమిదలు నల్లగా ఉండకూడదు. అదేవిధంగా పూజలో ఉపయోగించే దేవుని పుష్పాలు తాజాగా ఉండాలి. వడబడిన పుష్పాలతో దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు. ఇక ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా పసుపు కుంకుమలు అలాగే అక్షింతలు ఉండేలాగా తప్పనిసరిగా చూసుకోవాలి. ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది.